గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేము ఇంక ఎలా ఏడుపు ఆపాలి? ఒకసారి మా పరిస్థితి చూడండి. నిలువ నీడనంతా కోల్పోయి చెట్టు కింద నిరాశ్రయులుగా మిగిలాం. ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు కూడా దాచుకున్నారు. ఎంత దాచుకున్నారు? 30 లక్షలు దాచుకున్నామండి. కట్టుకుందామని. బుర్ర పని చేయలేదండి, అది పోయిన కాడి నుంచి. వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ అంటే బ్యాంక్ లో వేసుకుంటే ఆ తెలివితేటలు లేక నిజంగా దేవుడు ఇలా పగబట్టాడా? కట్టల్లానే ఉన్నాయి, అన్ని కూడా 500 రూపీస్ నోట్స్. అయ్యయ్యో, అసలు ఎందుకు పనికి రాకుండా పోయే ఈ డబ్బులు, పాపం. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఇల్లు కట్టుకోవడం కోసం దాచుకున్న సొమ్ము అగ్నికి ఆహుతయ్యి నిలువ నీడ లేకుండా ఇలా చేసింది. నేను పగలు రాత్రి కష్టపడి చెమటోర్చి నా కుటుంబానికి ఇల్లు కట్టించడం నా బాధ్యత అనుకున్న ఆ వ్యక్తికి దేవుడు మిగిల్చిన ఫలితం అని అనుకోవచ్చు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రెక్కాడితే గాని డొక్కాడని వారి యొక్క కుటుంబాల బాధలు వర్ణాతీతం. కాయ కష్టం చేసుకొని పొట్ట నింపుకోవడం కోసం కష్టపడుతున్న వారు ఒకరైతే, రూపాయి కూడబెట్టుకొని సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలని కొంతమంది ఆలోచిస్తుంటారు. అందులో బాగానే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు ప్రతి కష్టాన్ని కూడా ఒక దగ్గర కూడేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అని ఆలోచన వచ్చిన వారి ఇంట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఒక 2 ఇల్లు అయితే మాత్రం అగ్నికి దాహుతైపోయి నిలువు నీడ లేకుండా నిరాశ్రయులుగా మిగిల్చిన పైన. సో నా చేతిలో చూస్తున్నారు కదా, ఎంత అనుకుంటాం మనం? డబ్బులు కాలిపోయాయి, బంగారం కాలిపోయిందంటే దాదాపు 30 లక్షల రూపాయలు అగ్నికి ఆహుతైపోయి. ఇదంతా కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం గంట్లాం గ్రామానికి చెందిన ఒక కుటుంబ దీన గాథ. సో మతి స్థిమితం కోల్పోయినటువంటి కూతురు ఇంట్లో ఉంది. అదేవిధంగా 3 వృద్ధులు కూడా కాయ కష్టం చేసుకుంటూ బయటికి వెళ్ళి రూపాయో 10 రూపాయో తెచ్చి పురుళ్ళుగా ఉన్నటువంటి ఈ ఇల్లుని ఒక డాబా ఇల్లుగా మలుచుకుంటే ఎండొచ్చినా వానొచ్చినా ఎటువంటి ప్రమాదం వచ్చినా మన ఇంట్లో మనం కడో గింజ తాగొచ్చు అని ఆలోచన మొదలైంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇల్లు కట్టుకుందాం. కుమారుడు కూడా వలస వెళ్ళి విజయవాడలో ఒక ప్రైవేట్ కంపెనీలోని ఉద్యోగం చేస్తూ ఆయన పంపించిన సొమ్ముని అంతా కూడా దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రిందటి నుండి కూడా రూపాయి కూడేసుకొని మనం చూడొచ్చు విజువల్స్ లో పెట్టులో దాచుకున్నారు. వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ అంటే దొంగలు కూడా ఎత్తుకెళ్ళిపోతారేమో భయం లేకుండా మన కష్టార్జితం ఏమవుతుంది, మనం కష్టపడి సంపాదించాం కదా, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఇలాంటి డబ్బు ఎవరు కూడా తీసుకోరని కేవలం ఆ ఆలోచనతో మాత్రమే ఆ డబ్బునంతా కూడా పెట్టులో భద్రంగా దాచుకున్నారు. సో ఇంతవరకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. దేవుడంతా కూడా మన యందు దయ ఉంచాడు. కానీ మా యందు మళ్ళీ పగపట్టాడేమో గాని అగ్ని రూపంలో మా కష్టార్జితం అంతా కూడా నేలపాలు చేశాడు. ఎందుకు పనికి రాకుండా కాలి బూడిదలైపోయిన ఈ కట్టలను చూసి మేము ఇంక ఎలా ఏడుపు ఆపాలి? ఒకసారి మా పరిస్థితి చూడండి. నిలువ నీడనంతా కోల్పోయి చెట్టు కింద నిరాశ్రయులుగా మిగిలాం. మతిస్థిమితం లేని కూతురు, వృద్ధుడైనటువంటి అన్నయ్య, నాకు ఈ నోటు కట్లన్నీ కూడా చూసిన తర్వాత నా మతిస్థిమితం అంతా కూడా పోయింది. ఒకసారి మా దీనగాథ వినండి అంటూ ఆ కుటుంబం నా బ్యాకింగ్ చూస్తున్నారు కదా, నా బ్యాకింగ్ చూస్తున్న కుటుంబంలో కుటుంబాలు 2 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కసారిగా అనుకోని అగ్ని ప్రమాదం వారిని రోడ్డును పడేసేటట్టు చేసింది. మనం చూడొచ్చు, పూర్తిగా మంటలకి ఆహుతైపోయి కనీసం కట్టు బట్టలు కూడా మిగలని పరిస్థితి. మంటలన్నీ కూడా చెలరేగిపోయాయి. మేమేమైపోతామా? అందులోని మతి స్థిమితం లేని కూతురి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి చేసిన పోరాటం. ఓ వైపు అగ్నికి ఆహుతైపోతున్న ఇల్లు, అదేవిధంగా కూతుర్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ఇంట్లో ఏ సామాగ్రి తీయాలో, ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులన్నీ కూడా లోపల కాలిపోతున్నాయి. అయ్యో దేవుడా, నన్ను రక్షించండి, అగ్ని కీలికలన్నీ కూడా చుట్టుముట్టాయి.
కొట్టేస్తున్నాయి. నిరాశ్రయులుగా మిగిలిపోతాం. నా బాధ ఎవరు వింటారని అరిచి 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 చూడండి ఒక్కసారి ఆ తల్లి ఎటువంటి పరిస్థితిలో ఉందో. నిలువ నీడను కోల్పోయి ఆశ్రయం కోసం అంటే మరికొన్ని రోజుల్లో ఇంటి నిర్మాణం చేపడుతున్నాం. శంకుస్థాపన కూడా చేస్తాం. ఒక 2 గోడలు అదే విధంగా స్లాబ్ ఉన్న ఇంట్లోకి ఇంకెళ్తాం. ఏ వర్షం వచ్చినా ఎండ వచ్చినా నా మతిస్థిమితం లేని కూతురు నేను అందులో ఉంటాం. తనకు కూడా రక్షణగా ఉంటుంది అనే ఆలోచన ఉన్న తరుణంలో దేవుడు ఇలా పగబట్టాడని చెప్పుకోవచ్చు. నిరాశ్రయులుగా మిగిలిపోయిన వారు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తున్నట్టయితే కనీసం చెట్టు కింద ఇప్పుడు ఉంటున్న పరిస్థితి వాళ్ళిద్దరూ కూడా కుటుంబం. అదే విధంగా ఏ కుటుంబాలైతే దీనికి సంబంధించి మంటలకి ఆహుతి అయిపోయిందో ఆ కుటుంబాల యొక్క దీన పరిస్థితి చూద్దాం. ఒకసారి మాట్లాడదాం. మా పెద్దమ్మ ఇక్కడ ఎవరెవరు ఉంటారు? నేను, మా పాప, మా అన్నయ్య, పిల్లలు. ఏమైంది ఆ రోజు అసలు? ఎందుకు ఇంటి ఇల్లు కాలిపోయింది, కట్టు బట్టలు కూడా కనీసం లేవు. ఏమైంది? ఇలాగే చెట్టు కింద ఇప్పుడు ఆ రూమ్గా ఉన్నాం. రాత్రి పగలు అక్కడ ఆ రోజు ఏం జరిగిందమ్మా? అసలు ఎలాగా ఇల్లు ప్రమాదం సంభవించింది అనుకుంటారు? అగ్గి పెట్టినని చెప్పాను. ఎవరు అంటే తెలిసిన వాళ్ళ వ్యక్తులేనా? పక్కింటోళ్ళని తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ పాప ఉన్నారు కదా, ఎవరు పాప? మా పాపేనండి. అప్పుడు ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు మీ ఇద్దరు ఇంట్లో ఉన్నారా? నేను లేనండి, పాప ఉన్నది. పాప భయంతో పొగు పారేస్తుంటే మెల్లిక వచ్చేసిందండి. అలా కాదు, ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు కూడా దాచుకున్నారు. ఎంత దాచుకున్నారు? 30 లక్షలు దాచుకున్నామండి కట్టుకుందామని. బుర్ర పని చేయలేదండి అది పోయిన కాడి నుంచి. ఇంటి నిర్మాణం కోసం 30 లక్షలు ఇల్లు కట్టుకుందాం అనేసి అని. వామ్మో, 30 లక్షల వరకు క్యాష్, అదే విధంగా బంగారం. కొంత అమ్మాయికి మతిస్థిమితం లేదు, బాగుండేటప్పుడు రీసెంట్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో అమ్మాయికి సంబంధించిన బంగారం అంతా కూడా ఇంకా ఇల్లు కట్టుకుంటే మేము అందరం సేఫ్ గా సెక్యూర్ గా ఉంటామని ఆలోచించుకున్న తరుణంలో అసలు నిజంగా ఇది ఒక విషాదం అనే చెప్పుకోవాలి. ఒకసారి మాట్లాడు అమ్మ, మీరేమవుతారు ఎవరికమ్మా? వీళ్ళకి? నేనా కూతురు. నేను పాపం ఏంటి వాళ్ళ పరిస్థితి అలా ఉంది కదా, అసలు ఏం చేస్తుండేవారు? పోయేవాళ్ళం అమ్మ, మేము ఇంటికాడ ఉండేవాళ్ళం కాదు. ఆ పాప అక్కతే ఉండేది. పాపను ఒగ్గేసి పనికి పోయేవాళ్ళమి. ఆ పనికి పోయి ఆ కూలికి పోయి సాయంత్రానికి వచ్చేవాళ్ళం అమ్మ. ఆ కూలికి పోయిన తర్వాత పావుల బేడ తెచ్చుకొని మేము తినగా ఉండింది. మేము జరాలు కాటికెట్టుకునింది. మేము ఆ కన్నం దల్లా కూడేసుకున్నాం అమ్మ. పావుల బేడ దాచుకోకపోతే కాలు చేయకి ఎవరు అవుతారు? ముసలోళ్ళం అయిపోయినాం కదా. మా అబ్బాయి ఏమి విజయవాడలో పని చేసుకుంటాడమ్మ. ఆ జీతం కూడా నెలలకి పంపించేసాడు. ఆ జీతం కూడా ఇక్కడే పెట్టుకున్నాం. 30 లక్షల రూపాయలు. ఒక్కసారి నాకు కాలిపోయిన కాగితాలన్నీ చూపించండి. మనం చూడొచ్చు కట్టుకున్న బట్టలు అన్నీ కూడా చూడండి. అన్ని కూడా పాపం కొత్త బట్టల్లా ఉన్నాయి. ఎందుకో పనికి రాకుండా అయిపోయాయి అని చెప్పుకోవచ్చు. కాలి బూడిదైపోయాయి. ఏమవుతుందో కూడా చూడండి. తాట్రేకులు పెట్లు అంటాం కదా, అందులోను బోర్డు బట్టాం. పిల్లలు తల్లులు మరి అందులో పెట్టుకుంటాం. పురీలు కాదేటమ్మ, మేము ఎక్కడ పెట్టుకుంటాం? మరి మా ఇంట్లో మేమే పెట్టుకున్నామమ్మ. ఇగోటమ్మ దబ్బు. అయ్యో, ఇంటి కోసం దాచుకునే డబ్బులు చూడండి. మనం అనుకుంటారు కదా ఇంత డబ్బా అని. ఒక్కసారి కెమెరామెన్ గారు చూపించండి. ఇవన్నీ కూడా 500 రూపీస్ నోట్స్. ఇదిగో మనం చూడొచ్చు 500 రూపీస్ నోట్స్, 10 రూపాయలు, 20, 500 రూపీస్ నోట్ కట్ట అనుకుంటాయి చూడండి. ఇదంతా కూడా కట్ట. ఇన్ని డబ్బులు పాపం వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ అంటే బ్యాంక్ లో వేసుకుంటే ఆ తెలివితేటలు లేక నిజంగా దేవుడు ఇలా పగబట్టాడా? ఎంత డబ్బు ఇదంతా కూడా మనం ఇలా చూడొచ్చు. అంతా కూడా కట్టల్లానే ఉన్నాయి. అన్ని కూడా 500 రూపీస్ నోట్స్. అయ్యయ్యో, అసలు ఎందుకు పనికి రాకుండా పోయే ఈ డబ్బులు పాపం. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది అని చెప్పాం కదా. 30 రూపాయల ఆస్తి నష్టం అంటే ఏముంది, ఏం కాలిపోయినా కదా మీ క్వశ్చన్. వాళ్ళని చూస్తే 30 లక్షల రూపాయలు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటాయని ఒక మాట అనుకుంటారు మీరంతా కూడా. కానీ వాళ్ళు ఎంత ఇన్నోసెంటో చూపించడానికి మా ప్రయత్నం.
ఇల్లు కాలిపోతున్నప్పుడు ఈ పెట్టిలోని 500 రూపీస్ నోట్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. 500 రూపీస్ నోట్స్ ఇవన్నీ పక్క ఇదిగోండి. ఇవి 500 రూపీస్ నోట్ కట్లన్నీ కూడా ఒక పెట్టిలో దాచారు. అంటే ఇంటి నిర్మాణం కోసం మేస్త్రికి ఇవ్వడానికి, అదే విధంగా శంకుస్థాపన చేయడం కోసం. ఇది రెండో పెట్టిలో మనం చూడొచ్చు. ఇందులో కూడా పాపం డబ్బులు దాచుకొని, ఇవన్నీ కూడా డబ్బులే, ఈ బ్యాగులు అన్ని కూడా డబ్బులే. ఎందుకంటే ఇంటి నిర్మాణం కోసం రూపాయి 2 రూపాయలు అవ్వదు కాబట్టి 100 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్స్, అదే విధంగా 500 రూపీస్ నోట్స్ ఇవన్నీ. అంతేకాకుండా ఈ పెట్టిలో కూడా చూడండి 500 రూపీస్, ఇవన్నీ 500 రూపీస్ నోట్స్ చూస్తున్నారా. 200 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్, అంటే ప్రతి రూపాయి, ప్రతి ఈవెన్ 10 రూపీస్ నోట్స్ కూడా. అంటే అక్కడ వీళ్ళ అబ్బాయి పంపించిన డబ్బులు అన్ని కూడా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా కడుపు మార్చుకొని ఇల్లు కట్టుకోవడం కోసం. చూడండి ఇదంతా కూడా కట్టలు ఎలా అయిపోయాయో. ఇల్లు కట్టుకోవడం కోసం దాచుకున్న సొమ్ము అగ్నికి ఆహుతయ్యి నిలువ నీడ లేకుండా ఇలా చేసింది. మనం ఒక పెట్టి చూసాం, రెండో పెట్టి చూసాం. రెండో పెట్టిలో మాత్రమే కాదు, ఇంకో మూడో పెట్టిలో కూడా ఉంది. వీళ్ళ బాధ వర్ణాతీతం. ఇందులోనైతే అసలు ఈ కాగితాలు ఎందుకు పనికి రాకుండా పోయాయనే చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా 500 రూపీస్ నోట్సే ఉన్నాయి. అదే విధంగా 200 రూపీస్, ఇది కూడా చూడండి కట్టలు చూసారా. అంటే ఎప్పటి నుండి పాపం చాలా రోజుల నుండి ఒక కళ, ఇల్లు కట్టుకోవాలంటే అప్పు చేసి కాకుండా మన కష్టార్జితంతో కట్టుకుందాము అనేసి. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బామ్మకైతే మాత్రం నిజంగా నోటంట మాట కూడా రావట్లేదు, మతి స్థిమితం కూడా కోల్పోయింది. ఎవరు ఎంత దురాగతానికి ఇంత పాల్పడ్డారు. వాళ్ళ కష్టం చూసి ఎవరైనా రూపాయి సహాయం చేస్తే బాగుంది కానీ ఇంత దారుణం అయితే మాత్రం జరిగి అయితే ఉండకూడదు. అమ్మా విజయవాడలో ఉంటారా మీ వాళ్ళు? మా అబ్బాయి చుట్టాలు లేరమ్మా, అబ్బాయి పని చేసుకుంటాడమ్మా. ఆ పని చేసుకుని మాకు నెలలకి పంపించి. అంటే ఇంత డబ్బు ఇంట్లో ఉంచుకోవడం కూడా దొంగల భయం ఉంటుంది, అన్ని ఉంటది. బ్యాంక్ లో చెప్తాను, 35 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాం, ఊర్లు ఉండిపోలేమండి. అప్పుడు కానీ మాకు దొంగల భయం కాదు. వచ్చిన పిల్లలు ఎట్టుకొని ఉన్నాం, ఒకరు ఏడిపించడం గాని, ఒక కోడి నొట్టుకోవడం గాని, ఒక గొర్రెపోతు నొట్టుకోవడం గాని, ఒక ఆవును తోలుకోవడం గాని అలాంటి ఇప్పటికేటి జరగలేదమ్మా. కొడుకు పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకుందాం, ఇల్లు లేదు ఆకలి లేదు, వర్షం వచ్చి గంగ ఇంట్లో ఇల్లే పోతుంది అని అలాగే ఉండిపోవాలి అమ్మ. ఆ రేకులు నేర్చుకొని ఉండిపోవాలి. ఒక అమ్మ అక్కడ ఏం చేస్తాడు? కూలి పని చేస్తాడు అమ్మ, రైలు కంపెనీలో చేస్తాడు. రే అనక పగలనక తల్లిదండ్రుల్ని, సొంత ఊరిని వదిలి వేరే ఊరికి వలస వెళ్ళి విజయవాడలో ఒక ప్రైవేట్ కంపెనీలో పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడి రూపాయి కష్టపడిన కష్టార్జితం ఇది. మనం చూస్తున్నాం కదా. ఆ కష్టార్జితంతో సొంత ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని నా వెంట వచ్చి నా భార్యకి ఒక అందమైన ఇల్లు నిర్మించాలి, నా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి, ఎటువంటి కష్టం కూడా రాకుండా ఉండడం కోసం నేను పగలు రాత్రి కష్టపడి చెమటోర్చి నా కుటుంబానికి ఇల్లు కట్టించడం నా బాధ్యత అనుకున్న ఆ వ్యక్తికి దేవుడు మిగిల్చిన ఫలితం అని అనుకోవచ్చు. సో ఈ బాధ అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సగం కాలిపోయిన డబ్బులు అవి ఎందుకు పనికిరావని తెలిసినా సరే ఆ డబ్బులను పట్టుకొని ఏదైనా న్యాయం జరుగుతుందేమో, ఎవరైనా బ్యాంక్ అధికారులు మా పట్ల స్పందిస్తారేమో, ఇంత డబ్బును కోల్పోయాం, మా బాధ ఎవరైనా అర్థం చేసుకోండి అంటూ దీనంగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ కుటుంబీకులంతా కూడా. ఎవరిని పట్టుకున్నా అంటే కల్మషం లేని మనసు అంటారు కదా, వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎప్పుడు నుండో కూడా అంటే 3 పెట్టెలతో డబ్బు ఇంట్లో దాచుకున్నారంటే ఎప్పుడైతే డే స్టార్టింగ్ నుండి ఆ అబ్బాయి పంపించిన 10 రూపాయలు, వీళ్ళు కష్టపడి తెచ్చుకున్న 10 రూపాయలు, తిండి తినక అంటే కష్టార్జితం అంతా కూడా రూపాయి కూడబెట్టుకొని కనీసం బ్యాంక్ లో కూడా వేసుకోకుండా ఇలా దాచుకున్నారు. బ్యాంక్ లో వేసుకున్నా కనీసం ఎంతో కొంత డబ్బులు అందులో ఉండేవేమో. ఆ తెలివితేటలు లేకపోవడం వల్లే కుటుంబం ఇప్పుడు నడి రోడ్డు పాలయ్యిందనే చెప్పుకోవచ్చు. అమ్మా ఇది అయిన తర్వాత పోలీసులు వచ్చారు కదా, అసలు ఏమన్నారమ్మా?
పోలీసులు వచ్చారు, బొత్స సత్యబాబు గారు వచ్చారు, లాయర్ గారు వచ్చారు, అందరూ వచ్చారమ్మా. వచ్చిన తర్వాత బ్యాంక్ ఏం సప్లై చేయలేదు, మేమేదో బియ్యం గింజ ఏదో వండుకున్నాడు తినడానికి సప్లై చేయగలము, ఈ కాల్చివాడే ఇవ్వాలమ్మా మీకు అన్నారు. ఈ కాల్చివాడే న్యాయం చెయ్యాలా మీ పెద్దలు అన్నారు. ఎస్సీ గారు కూడా అదే మాట్లాడారమ్మా. ఎస్, ఏదైతేనే ఎవరైనా కుట్ర పని కావచ్చు, లేదా ప్రకృతి విపత్తు కావచ్చు, కానీ ఏ విషయమైనా ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇది పనిచేయలేము. ఏదైనా సరే ఈ కుటుంబ పరిస్థితి దీనగాదని అర్థం చేసుకొని అట్లీస్ట్ ఎవరైనా స్పాన్సర్స్ ముందుకొచ్చి ఆ ఇంటి నిర్మాణం చేపట్టినట్టయితే కాస్త వాళ్ళ బాధని అర్థం చేసుకునే వాళ్ళం అవుతాము. అదే విధంగా ఒకసారి మాట్లాడదాం. పెద్దయినా ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. కళ్ళ ముందు డబ్బు అంతా అలా పోయింది. నీ కష్టాలు చెప్పు. నా కష్టము, మా పిల్లడి కష్టము, చెల్లెలి కష్టము, మా కుటుంబమే కష్టం అండి. అందరమే కష్టపడ్డాం. రూపాయి 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 మేము తినేవారు అండి, రూపాయి దాచుకునేవారు అండి తల్లి. అంటే ఆ కొంప గురించేనండి, ఇల్లు గురించే తల్లి. ముగ్గురు మాటల్లో కూడా ఎక్కడా కల్మషం లేదు. కళ్ళ ముందు కాలిపోయిన నోట్లు కట్టలు, గూడు అంటే కొన్ని రోజుల్లో అద్దాల మేడలా కనిపించాల్సిన నా ఇల్లు ఇలా అయిపోయింది. తినడానికి వండడానికి ఉన్న సామాగ్రి కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. మా దీనగాథను ఎవరైనా అర్థం చేసుకోండి. మా నోట్ల కట్టలన్నీ కూడా కాలిపోయి మా కష్టార్జితం అంతా కూడా ఇలాగ అగ్గిపాలైపోయింది. దేవుడు మా మీద కన్నెర చేశాడు. కనీసం ఎవరైనా వచ్చి మా పరిస్థితి అర్థం చేసుకొని కనీసం ఆ ఇంటి నిర్మాణానికైనా సహాయం చేస్తారని ప్రార్థిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.